నమస్తే. సౌందర్యశ్రీ వేదం. నేను మీ మినిమానికని. ఈరోజు ఎందుకో చిన్న పిల్లల్ని చాలా మందిని చూసానండి. టీనేజ్ పిల్లల్ని ఆల్మోస్ట్ 11, 12 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి చాలా మందికి అంటే టీనేజ్ వచ్చే సమయంలో వాళ్ళకు స్కిన్‌లో ఫేస్ అంతా చిన్న చిన్న పింపుల్స్ రావడము, వాళ్ళు అంటే సరిగ్గా కేర్ తీసుకోలేక చిన్న పిల్లలు కదా వాళ్ళకంత తెలీదు. కాబట్టి వాళ్ళకు మనమే ఒక మంచి ప్యాక్స్ లాంటివి అలాంటివి వీక్లీ ట్వైస్ హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళకి పెడతా ఉంటే ఆ పింపుల్స్ అనేటివి తగ్గిపోతుంటాయి. దానికోసం ఏదో కెమికల్స్ అన్నీ పెట్టి అలా లేకుండా మనకి ఇంట్లో దొరికే దాంట్లతోని మనం వాళ్ళకి పెడుతూ వాళ్ళకి ఇప్పటి నుంచి నేర్పించాలన్నమాట. చిన్న పిల్లలకు మీకు ఇట్లా పింపుల్స్ వస్తున్నాయి, స్కిన్ కేర్ తీసుకోవాలా, దీనికి చిన్న చిన్న ప్యాక్స్ పెట్టుకోవాలా, మంచిగా ఫుడ్ తీసుకోవాలా. అంటే ఫుడ్ అంటే ఏంటంటే ఎక్కువ జంక్ ఫుడ్ తినకుండా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, క్యారెట్స్, క్యాబేజీ, తోటకూర ఇలా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ ఇస్తూ ఆకుకూరల్లో కూడా మునగాకు, కరివేపాకు ఇలాంటివన్నీ తినాలా, పడేయకూడదని చెప్పి వాళ్ళకు ఫుడ్తో పాటు మనము ఆ స్కిన్ కేర్ అనేది కూడా కొంచెం నేర్పించాలా. జంక్ ఫుడ్ తినద్దని కాదు, ఏదో వీక్లీ వన్స్ అలా పెట్టండి. రెగ్యులర్గా జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ ఇవ్వండి. వెజిటబుల్స్ బాగా తినాలని చెప్పండి. దానివల్ల ఏంటంటే ఆ స్కిన్ అనేది గ్లోయింగ్ వస్తుంది. ఆ పింపుల్స్ అనేది రాకుండా కంట్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఎక్కువ స్కూల్ వాళ్ళకు కూడా ఏంటంటే రోజుకు 2-3 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవాలని మనమే నేర్పించాలి. వీళ్ళకి చిన్న ప్యాక్ లాగా అనమాట. మనకి ఇంట్లో బాగా మాగిన అరటిపండు ఉంటుంది కదా, ఆ అరటిపండుని తీసుకొని ఒక జస్ట్ కొంచెం పీస్ తీసుకొని బాగా దాన్ని ఇట్లా మెత్తగా చేసేసి దాంట్లో తేనె వేసి షుగర్ వేయండి. షుగర్ వేసి ఈ 3 కలిపేసి ఒక క్రీమ్ లాగా తయారు చేసి వాళ్ళకి ఫేస్ మీద పెట్టి మసాజ్ చేసుకునేటట్టు చేయండి. ఆ మసాజ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉన్న తర్వాత వాళ్ళు వాష్ చేస్తూ ఉంటే ఆ ఫేస్ మీద ఆ పింపుల్స్ అనేటివి తగ్గిపోద్ది అనమాట. వాళ్ళకు ఆ చిన్న చిన్న ర్యాషెస్ లాగా వచ్చి పింపుల్స్ లాగా వచ్చి మనం ఇలా కేర్ తీసుకోకుండా అంటే దానివల్ల ఏంటంటే ఆ పింపుల్స్ పెద్దగా అయిపోయి పస్ ఫామ్ అయిపోయి దాంట్లో నుంచి బ్లడ్ రావడము, అదంతా పస్ రావడము, దీనివల్ల ఏంటంటే తర్వాత స్కిన్ మీద మచ్చలు పడిపోయి చిన్న చిన్న గుంటలు పడిపోయి ఇలా అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకుంటూ ఇలా క్రీమ్స్ అంటే కెమికల్వి కాకుండా మనం తినే ఆహార పదార్థాలతోని మనం మంచి మంచి క్రీమ్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అలా ఇట్లా చిన్న చిన్న ఫ్రూట్స్తో చేసిన ప్యాక్స్, పౌడర్స్తో మనం తీసుకునే పిండిలతో తయారు చేసిన ప్యాక్స్ ఇలాంటివి రెగ్యులర్గా నేను మీకు చెప్తూ ఉంటాను. అలా ప్యాక్స్ పెడుతూ ఉంటే వాళ్ళకు ఆ స్కిన్లో ఆ ఇన్ఫెక్షన్ అంతా తగ్గి ఆ పింపుల్స్ రాకుండా స్కిన్ మంచి గ్లోయింగ్ వస్తుందన్నమాట. లేదంటే మచ్చలు పడిపోయి గుంటలు పడిపోయి పాపం చిన్న పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళకి తెలియక. ఇలా పేరెంట్స్ మీరు కొంచెం కేర్ తీసుకొని వాళ్ళ ఫుడ్తో పాటు వాళ్ళ స్కిన్ కేర్ కూడా వాళ్ళకు మీరే చేస్తూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది వాళ్ళ ఫేస్ చూసేదానికి. కాబట్టి మీరు రెగ్యులర్గా మా సౌందర్యశ్రీ వేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి చాలా చాలా టిప్స్ పిల్లల కోసం కూడా ప్యాక్స్ వాళ్ళకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్తూ ఉంటాము. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు అందరికీ దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.